హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అద్భుత్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఆనందవన్ అనే ఒక బ్యూటిఫుల్ సిటీ అడవి మధ్యలో ఒక అందమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో డిటెక్టివ్ గజరాజ్ అవస్థి తన కొడుకు మరియు భార్యతో నివసిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఒక సెరమనీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ సెరమనీకి వెళ్తారు. అక్కడ ఈ రోజు డిటెక్టివ్ ని కూడా సన్మానించాలి అనుకుంటారు. కానీ డిటెక్టివ్ బయటికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే డిటెక్టివ్ ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చి డిటెక్టివ్ ని చూసి, నీకు ఈ కేసుని సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది కదా, హంతకుడు ఎవరు అనే విషయం నేను నీకు ముందే చెప్తున్నాను అని అంటాడు. డిటెక్టివ్ ఆ వ్యక్తి మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. అప్పుడు డిటెక్టివ్ కి ఒక అవార్డు ఇచ్చి సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక డబుల్ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి పోలీసులకి ఈ డిటెక్టివ్ చాలా సహాయం చేసి ఉంటాడు. అక్కడ స్పీచ్ ఇచ్చిన తర్వాత డిటెక్టివ్ స్టేజ్ దిగి వెళ్లిపోతూ ఉండగా అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ డిటెక్టివ్ ని చూసి, మీ నాన్న ఒక డిటెక్టివ్, ఇప్పుడు మీరు కూడా డిటెక్టివ్ అయ్యారు అంటే దాని అర్థం మీ కొడుకు కూడా రేపు డిటెక్టివ్ అవుతాడా అని అడుగుతుంది. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతారు. అప్పుడు ఆ డిటెక్టివ్, అలా నవ్వకూడదు అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే తన అమ్మ మరణించినప్పుడు అతను చాలా చిన్నవాడు, తను తన నాన్నతో కలిసి ఉండి ఒక డిటెక్టివ్ అయ్యాడు అని చెప్తాడు. అప్పుడే ఒక రిపోర్టర్ లేచి నిలబడి, మీరు చాలా కేసెస్ ని సాల్వ్ చేసి ఉంటారు, సాల్వ్ అవ్వని కేసు ఏదైనా ఉందా, మీ ఆలోచనల కంటే భిన్నమైన కేసు మీ పరిధిలో ఏదైనా ఒక కేసు ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ డిటెక్టివ్ కొద్దిగా భావోద్వేగానికి లోనవుతాడు. అదే సమయంలో అక్కడ ఒక లైట్ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ డిటెక్టివ్, అలా అస్సలు జరగదు, ప్రతి కేసు వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక లాజిక్ ఉంటుంది, ప్రతి కేసుని నేను సాల్వ్ చేయగలను అనే దాని మీద నాకు అస్సలు నమ్మకం లేదు, కానీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉండవు అనే మాట కూడా నిజం అని అంటాడు. అప్పుడే ఆ డిటెక్టివ్ కి తన పాత కేసులన్నీ గుర్తుకు రావడం మొదలవుతుంది. అందులో ఒక కేసు చాలా భయంకరంగా ఉంటుంది. స్టోరీ 5 సంవత్సరాల గతానికి వెళ్తుంది. శృతి మరియు ఆదిత్య అనే కపుల్ ఇద్దరు కూడా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. శృతి, ఆదిత్య ఇద్దరు కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఆదిత్య అంత సంతోషంగా ఉండడు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు సిటీకి చాలా దూరంగా ఉంటుంది. అయితే శృతికి మాత్రం ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఆదిత్య శృతితో, నేను ఫుడ్ ఆర్డర్ చేశాను అని చెప్తాడు. అప్పుడే శృతి ఆదిత్య మూడ్ ఆఫ్ గా ఉండడం చూసి అతను మూడ్ బాగు చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ లో ఉండడాన్ని శృతి గమనిస్తుంది. అది శృతికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే డోర్ ఇంతకు ముందే క్లోజ్ లో ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం అది ఓపెన్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య నిద్రపోవడానికి వెళ్లిపోవడంతో శృతి ఒక్కటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ క్రిస్మస్ ఫెస్టివల్ ఉంటుంది, కానీ అప్పుడు కూడా ఆదిత్య హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాడు. ఆదిత్య ఆ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆదిత్య తన వైఫ్ శృతిని చూసి, నేను ఖచ్చితంగా వెళ్లి తీరాలి, ఎందుకంటే రోగాలు రోజులు చూసుకుని ఏమైనా వస్తాయా అని అంటాడు. అలా ఆదిత్య హాస్పిటల్ కి వెళ్లే ముందు శృతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి పని మీద వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత శృతి కిచెన్ లో వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే ఆదిత్య శృతికి కాల్ చేసి, నీ మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతాడు. దానికి శృతి, వేసుకున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత శృతి, ఈ రోజు రాత్రికి మనం బయటికి డిన్నర్ చేయడానికి వెళ్దామా అని చెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆదిత్య అసలేమీ వినకుండా ఫోన్ ని కట్ చేస్తాడు. అప్పుడు సడన్ గా లైట్ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో కిచెన్ లో మిక్సర్ తనంతట తానే తిరుగుతూ ఉంటుంది. అది చూసిన శృతి చాలా భయపడిపోతూ ఉంటుంది. నిజానికి మిక్సర్ మెయిన్ స్విచ్ ని ఆపినా కూడా అది తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత సడన్ గా ఆ మిక్సర్ జారు వెంటనే పైకి లేచి వెళ్లి గోడకి తగిలి కింద పడుతుంది. దాని వల్ల గోడ మీద ఒక క్రాస్ సింబల్ ఏర్పడుతుంది. ఈ సంఘటన వల్ల శృతి చాలా భయపడిపోయి ఆ తర్వాత ఆదిత్య మరియు శృతిలు డిటెక్టివ్ అవస్థిని పిలుస్తారు.
ఆ తర్వాత డిటెక్టివ్ అవస్థి ఆదిత్య మరియు శృతిలని చూసి ఇలా జరిగితే పోలీసుల్ని పిలుస్తారు, కానీ మీరెందుకు ఒక డిటెక్టివ్ ని పిలిచారు? అదే విధంగా మీరు ఫోన్ లో మాట్లాడినప్పుడు మీ మాటలు కూడా తడబడుతున్నాయి, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు. అప్పుడు శృతి మా మీద ఎవరో అటాక్ చేస్తున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అయితే మరి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. దానికి శృతి లేదు, ఇక్కడ ఏదో చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఒకరోజు కిచెన్ లో ఉన్నాను, అదే సమయంలో ఎవరో పిలవడంతో కిచెన్ లో నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్న క్యాబినెట్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నాయి. నాకు చాలా విచిత్రమైన కళలు కూడా వస్తున్నాయి. ఒక సైతాని ఆత్మ నన్ను చాలా సతాయిస్తుంది. నేను ఒకరోజు కొత్త ఇంట్లో వస్తువుల కోసం షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లైట్స్ అన్ని కూడా ఫ్లిక్కరింగ్ అయ్యాయి. అదే విధంగా ఒక జూమర్ మా మీద పడబోయింది. అప్పుడు నేను ఆదిత్య ఇద్దరం కూడా దూరంగా పరిగెత్తి మా ప్రాణాలు కాపాడుకున్నాం. అసలేం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీ మిక్సీ ఆఫ్ లో ఉన్నా కూడా పవర్ ఉండి ఉండవచ్చు, అందువల్లే అది ఆన్ అయి ఉండవచ్చు. దీన్ని ఫ్యాంటమ్ ఎనర్జీ అంటాం. ఆ షాప్ లో ఉన్న లైట్స్ 64 సంవత్సరాలు ఓల్డ్వి. అదే విధంగా ఆ జూమర్ చాలా వీక్ అయి ఉండవచ్చు, అందువల్లే అది కింద పడి ఉంటుంది. ప్రతి సంఘటన వెనకాల ఏదో ఒక లాజిక్ ఉండి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు శృతి వెంటనే ఆ డిటెక్టివ్ కి ఆ జూమర్ లైట్ కింద పడినప్పుడు తీసిన ఫొటోస్ ని చూపించి ఆ ఫొటోస్ లో కొన్ని క్రిస్టల్స్ క్రాస్ సింబల్ గా ఏర్పడి ఉంటాయి. అదే విధంగా మిక్సీ ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా అక్కడ ఒక సింబల్ ఏర్పడి ఉంటుంది. శృతి ఆ డిటెక్టివ్ ని చూసి ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అంటే మీ లైఫ్ లో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడే ఈ సంఘటనలు జరుగుతున్నట్లు ఉన్నాయి అని ఆలోచిస్తాడు. డిటెక్టివ్ వెంటనే శృతిని చూసి మీ లైఫ్ లో ఫ్యూచర్ లో ఏదైనా ఒక స్పెషల్ జరగబోతుందా అని అడుగుతాడు. అప్పుడు శృతి వెంటనే తనని చూసి నెక్స్ట్ వీక్ హాస్పిటల్లో ఒక సెమినార్ ఉంది అని చెప్తుంది. దాంతో డిటెక్టివ్ వెంటనే శృతి మరియు ఆదిత్యాలని చూసి ఇదంతా కేవలం నా థియరీనే, మీకు మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగితే నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే తన ఆఫీస్ కి వచ్చి తన అసిస్టెంట్ సోనుని చూసి నాకు శృతి ఇంటి నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో మ్యాప్ నాకు కావాలి, అదే విధంగా నువ్వు ఎందుకు ఈ రోజు ఆఫీస్ కి లేట్ గా వచ్చావు అని అడుగుతాడు. సోను వెంటనే తనను తాను కాపాడుకోవడానికి ఈ రోజు నేను లేట్ గా రాలేదు అని చెప్తాడు. దాంతో డిటెక్టివ్ నువ్వు ఈ రోజు లేట్ గానే వచ్చావు, ఎందుకంటే బయట నీ సైకిల్ సరిగ్గా పార్క్ చేసి లేదు, నువ్వు ఆరాంగా టీ పెట్టుకుని టీ బిస్కెట్స్ తిన్నావు, ఆ తర్వాత నువ్వు నీ కాళ్ళు టేబుల్ మీద పెట్టి కంప్యూటర్ లో గేమ్ ఆడావు, కానీ నువ్వు పని చెయ్యలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తన అసిస్టెంట్ సోను వెంటనే మీకు ఇదంతా ఎలా తెలిసింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ నేను ఆఫీస్ కి రాగానే మీ స్పెట్స్ రిఫ్లెక్షన్ లో నువ్వు గేమ్ ఆడడాన్ని చూశాను, నువ్వు ఇక్కడ ఉండాలంటే పని చేసి తీరాల్సిందే అని అంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ తన రీసెర్చ్ ని స్టార్ట్ చేసి ఆదిత్య గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ లైట్స్ షాప్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్లేస్ ని కూడా బాగా చెక్ చేస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే ఆదిత్య మరియు శృతిల దగ్గరికి వెళ్లి మిమ్మల్ని చంపడానికి ఇదంతా చేసినట్లు అనిపించడం లేదు అని చెప్తాడు. ఒకరోజు డిటెక్టివ్ కేఫ్ బయట కూర్చుని ఉండగా అక్కడికి స్టార్టింగ్ లో డిటెక్టివ్ సిగరెట్ తాగే సమయంలో అతని దగ్గరికి వచ్చిన ముసలి వ్యక్తి మళ్ళీ వస్తాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి డిటెక్టివ్ ను చూసి నేను నీకు హెల్ప్ చేయగలనా, నాతో ఒక చెస్ ఆడతావా అని అడుగుతాడు. దానికి డిటెక్టివ్ నో అని చెప్తాడు. కానీ ఆ ముసలి వ్యక్తి మాత్రం డిటెక్టివ్ వెనకాలే పడతాడు. దాంతో డిటెక్టివ్ ఒక గేమ్ ఆడి చెక్ మేట్ చెప్పి గేమ్ ఎండ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే డిటెక్టివ్ చర్చికి వచ్చి గోడ మీద ఏర్పడిన ఆ సింబల్ అలాగే క్రిస్టల్స్ తో ఏర్పడిన ఆ సింబల్ రెండూ కూడా చర్చ్ లో ఉన్న క్రాస్ సింబల్ లాగా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తాడు. మరో పక్క హాస్పిటల్లో సెమినార్ జరిగే రోజు రానే వస్తుంది. ఆ సెమినార్ కి డిటెక్టివ్ తన అసిస్టెంట్ తో సహా వెళ్లి ఉంటాడు. అప్పుడే హాస్పిటల్ కి ఎండి అయినటువంటి ఆదిత్యని అక్కడ స్పీచ్ ఇవ్వమని చెప్తారు. ఆదిత్య స్టేజ్ మీదకి వెళుతూ ఉండగా అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆదిత్యకి సైగ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య హాస్పిటల్ గురించి మాట్లాడుతూ త్వరలో హాస్పిటల్లో ఒక కొత్త వింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న లైట్స్ అన్ని కూడా మళ్ళీ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి.
దాన్ని అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత లైట్స్ అన్ని నార్మల్ అయిన తర్వాత చుట్టుపక్కల నుంచి విచిత్రమైన శబ్దాలు రావడం మొదలవుతాయి. దానివల్ల ఆదిత్య తన స్పీచ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. అదే విధంగా ఆదిత్య పైన ఉన్న ఒక ఫ్యాన్ గట్టిగా తిరుగుతూ ఉండడాన్ని డిటెక్టివ్ గమనిస్తాడు. డిటెక్టివ్ వెంటనే తన అసిస్టెంట్ సోనుని చూసి నువ్వు వెంటనే వెళ్లి ఆ ఫ్యాన్ ని ఆఫ్ చెయ్యి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో శృతి భయపడి తన హస్బెండ్ ఆదిత్య దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. ఆ ఫ్యాన్ చాలా స్పీడ్ గా తిరుగుతూ సడన్ గా పైనుంచి కింద పడుతూ ఉంటుంది. శృతి మరియు ఆదిత్యలు తమ ప్రాణాలను అయితే కాపాడుకుంటారు, కానీ ఆ ఫ్యాన్ గోడకు తగిలి దాని మీద కూడా ఒక క్రాస్ సింబల్ ఏర్పడుతుంది. ఇదంతా చూసిన డిటెక్టివ్ చాలా కంగారు పడతాడు. అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. దాంతో డిటెక్టివ్ ఇదంతా ఎవరు చేసి ఉంటారా అని చూస్తూ ఉండగా అక్కడ డిటెక్టివ్ ఒక అమ్మాయిని చూస్తాడు. కానీ డిటెక్టివ్ అక్కడికి వచ్చి చూసే లోపే ఆ అమ్మాయి అక్కడ ఉండదు. దాంతో డిటెక్టివ్ వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అందులో ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని డిటెక్టివ్ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు డిటెక్టివ్ కి ఆ అమ్మాయిని చర్చిలో చూసినట్లుగా గుర్తుకు వస్తుంది. నిజానికి డిటెక్టివ్ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అమ్మాయిని చూసి ఉంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే తన అసిస్టెంట్ సోనుని చూసి ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టు అని చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ చర్చికి వెళ్ళగా అప్పుడే సోను కాల్ చేసి ఆ అమ్మాయి పేరు మేరీ మాథ్యూ అని చెప్తాడు. దాంతో డిటెక్టివ్ తన అసిస్టెంట్ తో నువ్వు ఆఫీస్కి వెళ్ళి తన గురించి అంతా తెలుసుకోవడానికి ట్రై చెయ్యి, అంటే ఆ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అంతా తెలుసుకో అని చెప్తాడు. మరో పక్క డిటెక్టివ్ వెంటనే చర్చికి వెళ్ళి అక్కడ ఉన్న ఫాదర్ ని కలిసి ఆ మేరీ గురించి అడుగుతాడు. ఫాదర్ వెంటనే డిటెక్టివ్ ను చూసి ఆమె చాలా మంచి అమ్మాయి, ఆశా ఫౌండేషన్ అనే పేరు గల ఒక సంస్థను రన్ చేస్తుంది. ప్రతి బుధవారం కూడా యాక్సిడెంట్ జరిగి బాధపడుతున్న వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ వెంటనే డిటెక్టివ్ తన ఆఫీస్ కి వెళ్తాడు. డిటెక్టివ్ అసిస్టెంట్ కి కూడా మేరీ ఒక ఎన్జిఓ ఆశా ఫౌండేషన్ ని నడుపుతుంది అని తెలుస్తుంది. ఆమె గురించి సోషల్ మీడియాలో కూడా ఏమీ ఉండదు. వాళ్ళకి ఓన్లీ సోషల్ మీడియాలో ఆశా ఫౌండేషన్ పేజ్ మాత్రమే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మేరీని కేవలం 2 times మెన్షన్ చేసి ఉంటారు, అది తప్ప ఇంకేమీ తెలియదు. ఆ తర్వాత డిటెక్టివ్ తన అసిస్టెంట్ ని వెళ్ళమని చెప్పి తను ఐస్ ని క్లోజ్ చేసి కొంచెం సేపు ఆగి ఓపెన్ చెయ్యగా ఆ డిటెక్టివ్ ఎదురుగా మేరీ ఉంటుంది. డిటెక్టివ్ వెంటనే ఆ మేరీని చూసి నీకు ఆదిత్య మరియు శృతిలకి మధ్య కనెక్షన్ ఏముంది, అబద్ధం చెప్పడానికి అసలు ట్రై చేయకు, నేను నిన్ను సెమినార్ హాల్లో చూశాను అని అంటాడు. కానీ నిజానికి డిటెక్టివ్ ఎదురుగా ఎవరూ ఉండరు, అది కేవలం డిటెక్టివ్ భ్రమ మాత్రమే. ఆ తర్వాత డిటెక్టివ్ తన అసిస్టెంట్ సోనుని కలిసి ఇది నీకు ఒక రియల్ టెస్ట్, మేరీ గురించి అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి, ఆమె ఎక్కడ ఉంటుంది, ఏమి చేస్తుందో తెలుసుకో, ఒకవేళ ఇది నువ్వు చేయలేకపోతే ఈ పని వదిలేయి అని చెప్తాడు. ఆ తర్వాత నుంచి సోను సైలెంట్ గా మేరీని ఫాలో అవ్వడం మొదలుపెట్టి మేరీ ఆశా ఫౌండేషన్ కి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వెళ్లే వరకు తననే ఫాలో అవుతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ డిటెక్టివ్ హాస్పిటల్ బయట ఆదిత్య సెమినార్ లో తనకి సైగ చేసిన ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడాన్ని గమనిస్తాడు. ఆ వెంటనే డిటెక్టివ్ హాస్పిటల్ లోపలికి వెళ్లి ఆదిత్యని కలిసి మేరీ మాథ్యూ గురించి తనని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆదిత్య ఎక్కువ టైం తీసుకోకుండానే ఆమెను నేను గుర్తు పట్టలేను అని అంటాడు. అప్పుడు డిటెక్టివ్ కొద్దిగా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి అని అంటాడు. ఆదిత్య వెంటనే ఒకవేళ ఆమె నా పేషెంట్ అయి ఉంటే నేను బహుశా ఆమెను గుర్తుపట్టేవాడిని, లేదా హాస్పిటల్లో వర్క్ చేసే మహిళ అయినా నేను గుర్తుపట్టేవాడిని, కానీ ఆమె హాస్పిటల్ బయటికి సంబంధించిన వ్యక్తి, అందుకే నేను తనని గుర్తుపట్టలేను అని సర్జరీ చేయడానికి ఆదిత్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో అసిస్టెంట్ సోను డిటెక్టివ్ ను చూసి మార్నింగ్ 9 గంటలకి మేరీ ఎన్జిఓకి వెళ్లి అక్కడ 2 గంటలు ప్రజలకి ఫిజియోథెరపీ చేస్తుంది. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత అందరితో కలిసి అక్కడ లంచ్ చేస్తుంది. ఆ టైంలో తను బయటికి వెళ్ళదు. ఆ తర్వాత అందరూ టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తారు. తర్వాత ఆఫ్టర్నూన్ 3:30 గంటలకి యోగా చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా గేమ్స్ ఆడుకుంటారు. డిన్నర్ చేసి రాత్రి 9 గంటలకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అని చెప్తాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే సోనుని చూసి ఆ ఎన్జిఓ బిల్డింగ్ టెర్రస్ గురించి అడుగుతాడు. సోను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎన్జిఓ బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి ఆ రోజు లైట్ కింద పడిపోయిన ఆ లైట్ షాప్ కనిపిస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అంటే ఆ రోజు లైట్ కింద పడే సమయంలో టెర్రస్ పై నుంచి ఈ మేరీ వాళ్ళని గమనిస్తూ ఉందేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే తన బోర్డు మీద లైట్ షాప్ ని, సెమినార్ హాల్ ని మరియు చర్చ్ ఫోటో మీద టిక్ మార్క్
చేస్తాడు. అది చూసిన అసిస్టెంట్ సోను ఇక్కడ చర్చ్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. దానికి డిటెక్టివ్ మాట్లాడుతూ, ఎందుకంటే ఆ మిక్సర్ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫెస్టివల్, అందరూ ఆ రోజు చర్చిలో క్రిస్మస్ కి ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ 100% మీరా కూడా ఉండి ఉంటుంది. అంటే శృతి ఇంట్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా మేరీ ఆ ఇన్సిడెంట్ కి కేవలం 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది. అసలు మేరీకి ఆదిత్య మరియు శృతిల ఇంట్లో జరిగే ఈ ఇన్సిడెంట్ కి సంబంధం ఏమిటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఎన్జిఓకి వెళ్లి మేరీని కలిసి, ఆ ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగిన సెమినార్లో నువ్వు ఉన్నావా? ఆ ఇన్సిడెంట్ వల్ల ఆదిత్య చనిపోయేవాడు. అసలు ఆ సెమినార్కి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దాంతో మేరీ, మా ఆర్గనైజేషన్ ఏదైనా హాస్పిటల్తో కలవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్సిడెంట్ విక్టిమ్స్కి హెల్ప్ అవుతుందని నేను ఇలా చాలా హాస్పిటల్స్లో జరిగే సెమినార్స్కి వెళ్ళాను. కావాలంటే మీరే చూడండి అని తన డైరీని కూడా చూపిస్తుంది. అప్పుడు డిటెక్టివ్, మీరు చర్చికి కూడా వెళ్తారు కదా అని అడుగుతాడు. దానికి మేరీ, అవును, పేషెంట్స్ ని తీసుకుని ప్రతి బుధవారం కూడా చర్చ్ కి వెళ్తాను. అక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు అని చెప్తుంది. డిటెక్టివ్ వెంటనే మేరీని చూసి, నువ్వు డాక్టర్ ఆదిత్య మరియు శృతిని గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. దానికి మేరీ లేదు అని చెప్తుంది. దాంతో డిటెక్టివ్ తన కార్డుని మేరీకి ఇచ్చి, ఒకవేళ ఏదైనా గుర్తొస్తే కాల్ చెయ్యి అని చెప్పి తన ఆఫీస్ కి వచ్చి తన అసిస్టెంట్ ని చూసి, ఈ డాక్టర్ ఆదిత్య మరియు మేరీలలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు, నువ్వు రేపటి నుంచి ఇద్దరిని అబ్జర్వ్ చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత రోజు డిటెక్టివ్ మరియు సోను ఇద్దరు కూడా ఆదిత్య మరియు మేరీలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే రోడ్డు మీద ఆదిత్య మరియు మేరీ ఇద్దరు కూడా క్లాస్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వారి వారి దారుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సడన్ గా మేరీ ఆగి పిచ్చి దానిలాగా ఆదిత్య వెహికల్ వెనకాల పరిగెత్తి కొద్దిసేపటి తర్వాత అలసిపోయి ఆగిపోతుంది. ఇదంతా డిటెక్టివ్ దాక్కుని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ డైరెక్ట్ గా ఆదిత్యాన్ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత డిటెక్టివ్ ఆదిత్యాన్ని కలుస్తాడు. అప్పుడు ఆదిత్య, నేను ఇంతసేపు పేషెంట్ తో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్తాడు. కానీ డిటెక్టివ్ మాత్రం, మీరు ఈసా తాపర్ అనే అమ్మాయితో లోపల సిగరెట్ తాగుతున్నారని నాకు తెలుసు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆదిత్య చాలా కోప్పడతాడు. కానీ డిటెక్టివ్ మాత్రం ఆదిత్యాన్ని చూసి, నా వర్క్ లో నేను పర్ఫెక్ట్ గా ఉండడం నా బలహీనత, మేరీని నేను గుర్తుపట్టలేను, తనెవరో తెలియదు అని మీరు నాతో చెప్పారు. మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరు నా నుంచి ఏమైనా దాయడానికి ట్రై చేస్తున్నావా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? లేదా బ్లాక్ మెయిల్స్ లాగా ఏమైనా దాస్తున్నావా చెప్పు, లేదా నీ వైఫ్ ని దారి తప్పించాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆదిత్య గట్టిగా అరుస్తూ, నాకు ఏ మేరీ గురించి తెలియదు అని చెప్తాడు. అయితే డిటెక్టివ్ వెంటనే ఆదిత్యతో, ఇప్పుడు కూడా నీ ఫేస్ లో ఏం తేడా లేదు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తున్నారు అని చెప్పి ఆదిత్యకి దారిలో ఆదిత్య మేరీ క్లాస్ అయిన ఆ ఫోటోని చూపిస్తాడు. అప్పుడు ఆదిత్య ఆ ఫోటోని చూసి, ఈమె పేరు అంజలి మల్హోత్రా, ఈమె ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి రాకేష్ మల్హోత్రా కూతురు, మేమిద్దరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే మీకే తెలిసి ఉండేది అని అంటాడు. డిటెక్టివ్ ఆ మాటలు విని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ రూమ్ బయట లైట్ ఫ్లిక్కరింగ్ అవ్వడాన్ని చూస్తాడు. కానీ దాన్ని ఏమీ పట్టించుకోకుండా డిటెక్టివ్ అక్కడి నుంచి ఆఫీస్ కి వచ్చేసి అక్కడ అంజలి గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డిటెక్టివ్ కి మేరీనే అంజలి అని తెలుస్తుంది. అలాగే అంజలి మల్హోత్రా అనే పేరుతో డిటెక్టివ్ కి సోషల్ మీడియా అకౌంట్ కూడా దొరుకుతుంది. ఇదంతా చూసిన డిటెక్టివ్ ఆశ్చర్యపోతూ, అసలు ఈ మేరీ ఎవరు, ఎందుకు తన నేమ్ ని చేంజ్ చేసుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డిటెక్టివ్ దగ్గరికి ఆ ముసలి వ్యక్తి మళ్ళీ వచ్చి, నీతో నువ్వు కరెక్ట్ క్వశ్చన్ ని అడుగుతున్నావు, ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరా కాదా అని ఆలోచిస్తున్నావు కదా, అసలు ఆ అమ్మాయి డాక్టర్ కి ఎందుకు ప్రమాదంగా మారింది అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఆ ముసలి వ్యక్తిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. అప్పుడే అక్కడికి సోను వచ్చి మేరీ తన గ్రూప్ తో కలిసి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళింది అని చెప్తాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క ఆదిత్య తన ఇంటికి రాగానే మెట్ల మీద బ్లడ్ పడి ఉండడాన్ని చూస్తాడు. రూమ్ లో ఉన్న తన వైఫ్ గురించి ఆదిత్య చాలా కంగారు పడుతూ రూమ్ డోర్ ని తీయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత డోర్ తనంతట తానే ఓపెన్ అవుతుంది. శృతికి అప్పటికే దెయ్యం ఆవహించి ఉంటుంది. అది చూసిన ఆదిత్య చాలా షాక్ అవుతాడు.
శృతి ఆ తర్వాత బాల్కనీలో నుంచి కిందకి దూకేస్తుంది, కానీ తనకి ఏమీ అవ్వదు. ఆ తర్వాత శృతి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో ఆదిత్య కూడా తన కారులో శృతినే ఫాలో అవుతూ ఉంటాడు. అది చూసిన డిటెక్టివ్ కూడా ఆదిత్యనే ఫాలో చేస్తూ ఉంటాడు. శృతి అడవి లోపలికి పరిగెత్తుకుని వెళుతూ ఉంటుంది. అది కూడా తను 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ సడన్ గా హైవే మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. అదే సమయంలో శృతి వెనకాల ఒక ట్రక్ వస్తూ ఉంటుంది. కానీ శృతి మాత్రం తను నిలబడిన ప్లేస్ నుంచి అస్సలు కదలదు. ఫైనల్ గా డిటెక్టివ్ అక్కడ వచ్చి శృతిని పక్కకు లాగి శృతి లైఫ్ ని కాపాడతాడు. ఆదిత్య శృతిని తీసుకుని వెళుతూ ఉండగా శృతి ఒకవైపు తన చేత్తో చూపించడాన్ని డిటెక్టివ్ గమనిస్తాడు. అటువైపు చూడగా తను హాస్పిటల్ వైపు సైగ చేసి ఉంటుంది. డిటెక్టివ్ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి మేరీ తన మనుషులతో వచ్చి ఉంటుంది. అంటే శృతికి ఏదైనా జరిగినప్పుడు అంతా కూడా చుట్టుపక్కలలో మేరీ ఖచ్చితంగా ఉంటుంది. ఆదిత్య శృతిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడికి డిటెక్టివ్ కూడా రావడంతో ఆదిత్య ఆ డిటెక్టివ్ ను చూసి నా వైఫ్ కి పీడకలలు వస్తూ ఉంటాయి, అందువల్ల తన డిప్రెషన్ లోకి వెళ్తుంది, ఈ రీజన్ వల్లనే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అని చెప్తాడు. శృతిని చెక్ చేసిన డాక్టర్ కిందకి వచ్చి శృతి ప్రస్తుతం బాగుంది, తను రెస్ట్ తీసుకుంటుంది, అదే విధంగా శృతి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పగా ఆదిత్య షాక్ అవుతాడు. ఆదిత్య హ్యాపీగా లేడు అని డిటెక్టివ్ గమనిస్తాడు. కానీ ఆదిత్య మాత్రం ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాను అని సాకు చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఆ మేరీ అలియాస్ అంజలి కాలేజ్ ఫ్రెండ్ అయినటువంటి రిమల్ అనే అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. రిమల్ వెంటనే డిటెక్టివ్ ని చూసి మేము కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్, అంజలి అర్జున్ అనే అబ్బాయిని ప్రేమించేది. డిసెంబర్ 24 రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే అక్కడికి మేమంతా వెళ్ళాం. ఆ తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ కరణ్ దగ్గరికి వెళ్ళాను. అంజలి తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ సమయంలో అర్జున్ మరొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉండడాన్ని అంజలి చూసింది. అప్పుడు అంజలి మనసు విరిగిపోయి అక్కడి నుంచి తిరిగి వచ్చేసి తన కారులో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంది. అదే చివరిసారిగా నేను అంజలిని చూశాను. 4 days వరకు ఏ మెసేజ్ ఫోన్ కాల్స్ లేవు. అప్పుడు నేను అంజలి ఇంటికి వెళ్ళగా అంజలికి యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసింది. ఆ తర్వాత అంజలి లాస్ ఏంజల్స్ కి షిఫ్ట్ అయ్యింది. అంజలి చాలా మంచి అమ్మాయి, లైఫ్ లో ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఉండేది. అదే విధంగా అంజలికి కుక్కలంటే చాలా భయం అని చెప్తుంది. దాంతో డిటెక్టివ్ వెంటనే అక్కడి నుంచి రిటర్న్ వచ్చే టైంలో సోనుకి కాల్ చేసి నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కదమ్మని కలిసి ఆ అంజలి యాక్సిడెంట్ రిపోర్ట్ అడుగు అని చెప్తాడు. మరోపక్క ఆదిత్య శృతి మీద చాలా కోప్పడుతూ అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అని అడుగుతాడు. దానికి శృతి బర్త్డే పార్టీ రోజున మనమిద్దరం ఇంటిమేట్ అయ్యాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆదిత్య ఆ రోజు రాత్రి నేను మత్తులో ఉన్నాను అంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు, నువ్వు ఇంత సెల్ఫిష్ గా ఎలా ఉండగలవు అని తిడతాడు. ఆ మాటలు విన్న శృతి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శృతి వెంటనే తన తలని గోడకేసి బాదుకుంటూ తన మాటలు కూడా చాలా భయంకరంగా మారుతాయి. శృతి సడన్ గా వెనక నుంచి ముందుకు తిరిగి ఆదిత్య గొంతు పట్టుకుంటుంది. అంటే అప్పటికే శృతిని ఏదో ఆవహించి ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య వెంటనే తన వైఫ్ ని అతి కష్టం మీద బెడ్ మీద పడుకోబెట్టి తనని బంధించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత శృతికి ఇంజెక్షన్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉండగా శృతి బెడ్ ని మొత్తాన్ని కూడా గాల్లోకి తేలేలాగా చేస్తుంది. ఇది మొత్తం చూసిన ఆదిత్య చాలా కంగారు పడిపోతాడు. ఆ తర్వాత ఆదిత్య గట్టిగా అరుస్తాడు. అప్పుడు శృతి మళ్ళీ తిరిగి స్పృహలోకి వస్తుంది. శృతి నార్మల్ అవుతుంది. మరోపక్క సోను అంజలికి యాక్సిడెంట్ రిపోర్ట్ ని కలెక్ట్ చేసి తీసుకుని డిటెక్టివ్ దగ్గరికి వచ్చి పార్టీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఒక ట్రక్ గుద్దడం వల్ల అంజలికి యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రక్ డ్రైవర్ రమాకాంత్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అంజలిని తీసుకుని వెళ్ళాడు. అదే ప్రజెంట్ ఆదిత్య పనిచేస్తున్న ఆ హాస్పిటల్ కే తీసుకుని వెళ్ళాడు. ఇది మాత్రమే ఈ రిపోర్ట్ లో ఉంది అని చెప్తాడు. అది చూసిన డిటెక్టివ్ కి ఖచ్చితంగా ఈ రిపోర్ట్ లో ఏదో ఇన్ఫర్మేషన్ ని తీసేసి ఉన్నారు అనుకుని వెంటనే అంజలి ఫాదర్ అయినటువంటి ఆ ఇండస్ట్రియలిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. డిటెక్టివ్ వెంటనే ఆ అంజలి ఫాదర్ ని చూసి అసలు ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది, అంజలి నిజానికి పార్టీలో చాలా డ్రింక్ చేసింది, కానీ ఈ రిపోర్ట్స్ లో మాత్రం దాని గురించి అసలు లేదు, అందువల్లే మీ ద్వారా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని మల్హోత్రాని అడుగుతాడు. అప్పుడు మల్హోత్రా నా కూతురు యాక్సిడెంట్ నుంచి బ్రతికింది, కానీ నా కూతురికి ఫేషియల్ సర్జరీ అవసరం పడింది, అందువల్లే అంజలిని లాస్ ఏంజల్స్ కి తీసుకుని వెళ్ళాం, అంజలి అక్కడ ఉండాలని డిసైడ్ అయిపోయింది అని
చెప్తాడు. కానీ మల్హోత్రా ఏదో దాచిపెడుతున్నాడు అని డిటెక్టివ్ కి అర్థం అవుతుంది. అందువల్ల డిటెక్టివ్ అంజలి మేరీ వేరు కాదు, ఒక్కరే అని నాకు తెలుసు, సో ఫేక్ స్టోరీ చెప్పవలసిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు మల్హోత్రా, నేను నా కూతుర్ని తీసుకుని లాస్ ఏంజల్స్ కి వెళ్ళాను. అక్కడ ఒక టాప్ సర్జన్ అంజలికి కొత్త ఫేస్ ఇచ్చాడు. కానీ అంజలి ఇండియాకి రాగానే విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత తనలాగా యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ ని కాపాడే పనిలో మునిగిపోయింది. ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేది అని చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ అక్కడి నుంచి వెళుతూ ఆ మల్హోత్రాని చూసి, మీరు అంజలిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అంజలి కేసుని ఖచ్చితంగా డాక్టర్ ఆదిత్యనే హ్యాండిల్ చేసి ఉంటాడు కదా అని అంటాడు. దానికి మల్హోత్రా అవును అని అంటాడు. దాంతో డిటెక్టివ్, ఈ విషయం ముందే చెప్పాలి కదా, దీన్ని ఎలా మర్చిపోయావు అని అంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే శృతిని కలవడానికి వెళ్తాడు. ఆ సమయంలో శృతి ఇంట్లో ఒంటరిగా పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడు అని డిటెక్టివ్ శృతికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఫస్ట్ టైం శృతి నవ్వుతూ ఉండగా డిటెక్టివ్ తనని చూస్తాడు. అప్పుడు శృతి డిటెక్టివ్ ని చూసి, మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని అడుగుతుంది. దానికి డిటెక్టివ్, 4 సంవత్సరాల క్రితం నా వైఫ్ కి మిస్ క్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత మేము ట్రై చేయడం వదిలేశాం. మీకు అంజలి మల్హోత్రా తెలుసా అని అడుగుతాడు. దానికి శృతి లేదు అని చెప్తుంది. అప్పుడే డిటెక్టివ్ శృతిని చూసి, మీరెందుకు వర్క్ చేయడం ఆపేశారు, మీరు కూడా డాక్టరే కదా అని అడుగుతాడు. దానికి శృతి, ఒకే ఇంట్లో 2 డాక్టర్స్ వల్ల ఇల్లు వ్యాధులతో నిండిపోతుంది, అందువల్లే మేము ఇక్కడికి వచ్చేసాము అని చెప్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ శృతిని చూసి, అంజలి మరియు మేరీ ఇద్దరు ఒకే అమ్మాయి అని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఆదిత్య వస్తాడు. అప్పుడు డిటెక్టివ్, మనం ఒకసారి అంజలి మరియు ఆదిత్యాలు ఎదురు పడేటట్లు చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత ఆదిత్య, శృతి, డిటెక్టివ్లు చర్చికి వెళ్తారు. ఆదిత్య అక్కడే చర్చిలో కూర్చుని ఉంటాడు. మేరీ తన గ్రూప్ తో అక్కడికి ప్రేయర్స్ చేయించడానికి వస్తుంది. కానీ మేరీ రిటర్న్ వెళ్లే సమయంలో ఆదిత్యని చూసి అక్కడి నుంచి సైలెంట్ గా ముందుకు వెళుతుంది. కానీ సడన్ గా ముందుకు వెళ్లి ఆగిపోతుంది. అప్పుడే తనకి ఏదో ఆవహించినట్లుగా అవుతుంది. ఆ తర్వాత మేరీ వెంటనే చర్చి లోపలికి వచ్చి ఆదిత్య ఎదురుగా నిలబడుతుంది. అప్పుడు మేరీ ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది. తనకున్న శక్తులతో ఆదిత్యాన్ని గాలిలోకి ఎత్తుతూ ఉంటుంది. ఇదంతా సీక్రెట్ గా దాక్కుని చూస్తున్న శృతి గట్టిగా అరుస్తుంది. కానీ డిటెక్టివ్ మాత్రం ఆ శృతి నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ ఉంటాడు. కానీ శృతి మాత్రం గట్టిగా అరుస్తుంది. అందువల్ల మేరీ ఆదిత్యాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయి అడవులోకి వెళ్లి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క శృతి మరియు ఆదిత్యకి అక్కడ కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఆ పెయింటింగ్స్ లో క్రాస్ సింబల్ ఉంటుంది. అదే రోజు రాత్రి డిటెక్టివ్ అంజలికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ అక్కడికి ఆ ముసలి వ్యక్తి వచ్చి డిటెక్టివ్ ను చూసి, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ కి వెళ్లడం గురించి ఆలోచించడం లేదు కదా, కానీ ఇక్కడికి వచ్చావు అంటే అసలు ఇక్కడ జరిగిన దాని గురించి ఆలోచించు. ఇప్పుడు కూడా ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు ఈ కేసులో ప్రతి కోణంలో చూశావు, కానీ ఆ డ్రైవర్ కోణంలో చూడలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ వెంటనే ఆ ట్రక్ డ్రైవర్ రమాకాంత్ ని కలవడానికి వెళ్తాడు. ఇతనే ఆ రోజు అంజలి వెహికల్ కి యాక్సిడెంట్ చేసి ఉంటాడు. అప్పుడు రమాకాంత్ ఆ డిటెక్టివ్ ని చూసి, ఆ సంఘటన తర్వాత నాకు ఎవరో కూడా పని ఇవ్వడం లేదు, అయినా నేను ఆ అమ్మాయి ప్రాణాలని కాపాడాను, మరి నాకేం దక్కింది, ఆ రోజు రాత్రి నేను తాగలేదు అని అందరికీ చెప్పాను, కానీ ఎవరో నా మాట వినడం లేదు అని అంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఆదిత్యని కలవడానికి వెళ్తాడు. ఆదిత్య వెంటనే డిటెక్టివ్ ని చూసి ఆ డిటెక్టివ్ తో మాట్లాడే ఇంట్రెస్ట్ చూపించకుండా, మీ బిల్ ఎంత అయిందో నాకు పంపించండి, నేను పే చేస్తాను అని అంటాడు. కానీ డిటెక్టివ్, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే అంజలి శరీరంలో 2 గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు చాలా భయంకరమైనవి, మీరు ఫేషియల్ సర్జరీ గురించి మాత్రమే చెప్పారు, ఆమె ఆల్రెడీ డ్రింక్ తాగి మత్తులో ఉండింది, కానీ రిపోర్ట్స్ లో అలా అసలు రాయలేదు, మీరేమైనా దాస్తున్నారా, అసలు నిజం ఏమిటి అనేది నేను కనుక్కుని తీరతాను, ఈ కేసులో నేను ఉన్నా లేకున్నా కనుక్కుంటాను, ఎందుకంటే శృతి బేబీకి ఏమీ అవ్వదు అని నేను శృతికి ప్రామిస్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత హాస్పిటల్ కి డిటెక్టివ్ రాగానే లోపల లైట్స్ అన్ని కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. అక్కడ 4 వైపులా క్రాస్ సింబల్ ఉంటుంది. అక్కడ ఉన్న రూమ్ నెంబర్ 11 ని డిటెక్టివ్ చూస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు. వాళ్ళని చూడగానే డిటెక్టివ్ చాలా కంగారు పడతాడు. ఫ్రెండ్స్, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి,
పట్టించుకోకండి, అసలు నిజం అంతా కూడా ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ శృతికి కాల్ చేసి మీరు హాస్పిటల్ నుంచి ఎంత దూరంగా ఉండాలి అనుకుంటే అంత దూరంగా ఉండండి అని చెప్తాడు. అయినా కూడా శృతి కొత్త వింగ్ ఇనాగ్రేషన్ చేయడం కోసం ఆదిత్యతో కలిసి హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడికే రిబ్బన్ కట్ చేయడానికి మిస్టర్ మల్హోత్రా కూడా వస్తాడు. అప్పుడు అందరూ కూడా పైన దీపం వెలిగించడానికి వెళుతూ ఉంటారు. కానీ అక్కడ డిటెక్టివ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డిటెక్టివ్ కి ఈ కేసు గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ మల్హోత్రాని చిన్న ఏజ్ ఉన్న అబ్బాయి ఒక హాస్పిటల్ ఎండి ఎలా అవుతాడు, ఎందుకంటే అతని వెనకాల నీ హస్తం ఉంది అని అంటాడు. అప్పుడు మల్హోత్రా అక్కడ దీపం వెలిగించగానే వెంటనే దీపం వారిపోతుంది. అదే సమయంలో అక్కడ లైట్స్ అన్ని కూడా ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి. ఫైనల్ గా అక్కడికి అంజలి కూడా వస్తుంది. అప్పటికే ఆమెకి దెయ్యం ఆవహించి ఉంటుంది. అంజలి ముందు తన నాన్నని గాల్లో పైకి ఎత్తి విసిరేస్తుంది. అది చూసిన శృతి చాలా భయపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆదిత్య అంజలిని క్షమించమని అడుగుతాడు. నేను నీ ప్రాణాలను కాపాడాను, నన్ను వదిలేయి అని అంటాడు. కానీ అంజలి మాత్రం ఆదిత్య గొంతు పట్టుకుని శృతి కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ అంజలిని చూసి నేను ఈ బేబీకి ఏమీ జరగనివ్వను అని మాటిచ్చాను అని అంటాడు. అయినా కూడా అంజలి ఆ డిటెక్టివ్ ని గోడపైకి విసిరేస్తుంది. ఆ తర్వాత అంజలి వెంటనే శృతిని చంపడానికి వస్తూ ఉండగా డిటెక్టివ్ అంజలిని చూసి అమ్ము అని పిలిచి నువ్వు ఇక్కడతో దీన్ని ఆపేయి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ ఓల్డ్ కపుల్ వస్తారు. నిజానికి వాళ్ళు ఆ అమ్ము పేరెంట్స్ అయి ఉంటారు. వాళ్ళని చూడగానే అమ్ము ఆ శృతిని వదిలేస్తుంది. డిటెక్టివ్ వెంటనే అక్కడ ఉన్న అందరినీ చూసి ఈమె అంజలి కాదు, అలాగే మేరీ కూడా కాదు, ఈమె పేరు ఎమీ మాథ్యూ అని చెప్పి వెంటనే ఆదిత్యాన్ని చూసి ఇప్పటికైనా నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. హాస్పిటల్లో ఆదిత్య మరియు శృతి ఇద్దరు కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ హాస్పిటల్ కి ఎమర్జెన్సీ కేసు అంజలిది వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ కి మల్హోత్రా వచ్చి ఆదిత్యాన్ని చూసి నా కూతురు ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి ఆదిత్య మీ కూతురు బ్రతుకుతుంది అని అనిపించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న మల్హోత్రా చాలా కోప్పడి ఏదో ఒక విధంగా ఆమెని కాపాడాల్సిందే అని అంటాడు. ఆదిత్య వెంటనే మల్హోత్రాన్ని చూసి మీ కూతురు హార్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది అని అంటాడు. అయితే అక్కడే ఉన్న శృతి ఒక దారి ఉంది అని చెప్పి రూమ్ నెంబర్ 11 వైపు సైగ చేస్తుంది. ఆ తర్వాత శృతి ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ ది అంజలిది సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్తుంది. దాంతో ఆదిత్య వెంటనే శృతిని చూసి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలా చేయడం ఇల్లీగల్ అవుతుంది అని అంటాడు. అప్పుడు శృతి ఆ పేషెంట్ చాలా మంత్స్ నుంచి కూడా కోమాలో ఉంది, రికవరీ అయ్యే ఛాన్స్ కూడా కనబడడం లేదు అని చెప్తుంది. అయితే ఆదిత్య మాత్రం ఒకవేళ తన కోమా నుంచి బయటికి రావచ్చు కదా అని అంటాడు. శృతి వెంటనే అక్కడ ఉన్న ఒక ప్లగ్ ని తీసేస్తుంది. దాంతో ఎమీ చనిపోతుంది. ఆ సమయంలో అక్కడ ఆదిత్య మరియు శృతిల మధ్య గొడవ జరుగుతుంది. మరోపక్క ఎమీ ఆత్మ ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని ఎవరు చూసుకుంటారో అని చాలా కోపంగా ఉంటుంది. అంటే ఎమీ హార్ట్ వల్లనే అంజలి బ్రతికి ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడు ఎమీ ఆత్మ అంజలిని ఆవహిస్తూ ఉంటుంది. ఎమీ హార్ట్ వల్లనే అంజలి బ్రతికి ఉండడంతో అప్పుడప్పుడు అంజలిని ఆవహించి యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్ ని కాపాడుతూ ఉంటుంది. ఎమీకి జరిగిన దాని వల్లనే ఆ ఆదిత్య మరియు శృతిల లైఫ్ కూడా పాడైపోయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ సంఘటన వల్లే వాళ్ళు సింహలా నుంచి అక్కడి నుంచి ఆనందవన్కి వచ్చి ఉంటారు. ఆ సంఘటన తర్వాత నుంచి కూడా శృతి డిప్రెషన్ లోకి వెళుతూ ఉంటుంది. అందుకోసమే తను మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆదిత్యకి అంజలి మేరీ లాగా మారి అక్కడ ఎనీ కలలను నెరవేరుస్తుంది అన్న విషయం మాత్రం తెలియదు. డిటెక్టివ్ వెంటనే అక్కడ ఉన్న ఆదిత్య మరియు శృతిలను చూసి మీరు ఎవరి నుంచి పారిపోదాం అనుకున్నారో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చారు అని చెప్తాడు. నిజానికి డిటెక్టివ్ మేరీని కలవడానికి ఎన్జిఓకి వెళ్ళినప్పుడు అప్పుడు డిటెక్టివ్ ఆమె దగ్గర ఉన్న హార్ట్ పేషెంట్ వేసుకునే మెడిసిన్ ని చూస్తాడు. అప్పుడే డిటెక్టివ్ కి ఒక 25 సంవత్సరాల అమ్మాయికి ఇలాంటి మెడిసిన్స్ ఎందుకు తీసుకుంటుంది అని అనిపిస్తుంది. అలా తీసుకుంటుంది అంటే తన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినట్లే. ఒకవేళ అయితే డోనర్ ఎవరు అని ఆలోచిస్తాడు. అప్పుడే డిటెక్టివ్ కి ఎనీ గురించి తెలిసి ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్స్ వెంటనే శృతి మరియు ఆదిత్యాలని చూసి మీరు ఒక అమాయకమైన అమ్మాయి ప్రాణాలను
ప్రాణాల్ని తీసేశారు. కానీ ఆ అమ్మాయి పూర్తి నిజాన్ని బయట పెట్టడం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టింది. ఇది మర్డర్ కాకపోతే ఇంకేమవుతుందో మీరే చెప్పండి. మీరు డాక్టర్స్, మీరు ఒకరికి ప్రాణం పోయలేకపోతే ప్రాణం తీసే హక్కు మీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఆ తర్వాత శృతి, ఆదిత్య మరియు మిస్టర్ మల్హోత్రాని పోలీసులు ఎనీని చంపినందుకు అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే 6 నెలల తర్వాత శృతి, ఆదిత్య జైల్లో శిక్షని అనుభవిస్తూ ఉంటారు. శృతి ఒక బిడ్డని కంటుంది, కానీ ఆ బిడ్డని డిటెక్టివ్ కి ఇచ్చేస్తుంది. డిటెక్టివ్ ఆ బేబీని తన ఇంటికి తీసుకుని వచ్చి తన బిడ్డలాగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ కి మళ్ళీ ఆ ముసలి వ్యక్తి కనిపించి, ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నువ్వు కావాలి అనుకుంటే నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు. అంటే దాని అర్థం ఆ ముసలి వ్యక్తి రియల్ మనిషి కాదు. ఆ తర్వాత డిటెక్టివ్ మరియు తన వైఫ్ శృతి బిడ్డను తన బిడ్డలాగా భావించి చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ గ్రామంలోని ప్రజల్ని చంపుతున్నది మనుషులా, దెయ్యాలా? అసలు ఆ గ్రామంలోని వాళ్ళనే ఎందుకు చంపుతుంది? ఆ గ్రామానికి ఉన్న శాపం ఏమిటి? ఆ శాపాన్ని తొలగించడం కోసం జమీందారు ఎక్కడికి వెళ్ళాడు? తను ఏమైపోయాడు? యుద్ధంలో గెలవడానికి రాజు ఎలాంటి పద్ధతిని ఎంచుకున్నాడు? అసలు ఆ గ్రామంలోని ప్రజలు శాపం నుంచి విముక్తి పొందారా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి కళింగ మూవీ స్టోరీ. ఈ ఫుల్ మూవీ స్టోరీని వినాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.